మంత్రులకు వేరే పని ఉంటుందట, రేవంత్ రెడ్డికి ఒక పని ఉంటుందట. మంత్రులు హెలికాప్టర్లు పోవాలంటే రేవంత్ రెడ్డి పోలేకపోతుండట, రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు పోవాలంటే మంత్రులు పోలేకపోతురట. మరి ఒక పని చేయరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు పోవాలంటే మంత్రులను కారులో పంపియ్యి, లేకపోతే రేవంత్ రెడ్డి కారులో పోతారు, మంత్రులు హెలికాప్టర్లో పోర్రి. రేవంత్ రెడ్డి చెప్తాడు తెలంగాణ దివాలా చేసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నమైపోయింది, తెలంగాణ పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా వెనుకబడిపోయింది, అప్పులేవాడు ఇత్తలేడు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నాడు చూస్తురు, దొంగలను చూస్తున్నాడు చూస్తురు, అపాయింట్మెంట్ ఎవడు ఇత్తలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి గప్పాలు కొడతాడు. ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 150 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కొనడానికి సిద్ధమైందంటే ఇవాళ ఏందన్నట్టు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. ఇదే కేసీఆర్ ఇదే హెలికాప్టర్లో తిరిగిండు, కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇదే హెలికాప్టర్లో పర్యటన చేసిరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులు పెద్దగా హెలికాప్టర్ తిరిగినటువంటి దాఖలాలు మనం చూడలే. మొత్తం కేసీఆర్ హెలికాప్టర్ వాడిండు, ముఖ్యమంత్రి మాత్రమే హెలికాప్టర్లో తిరిగిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు హెలికాప్టర్లు, ఎమ్మెల్సీలు హెలికాప్టర్లు, మంత్రులు హెలికాప్టర్లు, ఎంపీలు హెలికాప్టర్లు, అందరు హెలికాప్టర్లు పోవడం. ఆఖరికి ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి హెలికాప్టరు రాహుల్ గాంధీ వాడుతున్నాడు, రాహుల్ గాంధీ యూజ్ చేస్తున్నాడు. మొన్న జరిగినటువంటి ఏదైతే కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెలికాప్టరు ఆయన వాడిండా లేదా? వైనాడు ఎంపీ ఎన్నికలలో రాహుల్ గాంధీ తెలంగాణ హెలికాప్టర్ వాడిండా లేదా? మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలలో రాహుల్ గాంధీ తెలంగాణ హెలికాప్టర్ వాడిండా లేదా? తెలంగాణ ప్రజల సొమ్ముతోటి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ నడుపుతున్నాడు, కానీ ఆ హెలికాప్టర్ వాడేది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తిరుగుతాడు తెలంగాణ హెలికాప్టర్లో. మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి హెలికాప్టర్లో కాంగ్రెస్ హైకమాండ్ దర్జాగా తిరుగుతున్నారు. మందికి హెలికాప్టర్ ఇస్తున్నాడు, నాకు ఇప్పుడు హెలికాప్టర్ కావాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 150 కోట్లట హెలికాప్టర్ కొనాలా, అద్దెకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు రేవంత్ అన్న.